రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. ఇది దురదృష్టకరమైన సంఘటన. చలపతిరావు గారు ఆ మాట అంటాం తప్పు. మేము కూడా ఖండిస్తున్నాం మూవీ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి. ఆయన కూడా నాతో మాట్లాడటం జరిగింది, నాతో నరేష్ గారితో. చాలా బాధపడ్డారు. నేను చేసిన తప్పే, ఇలా ఛానల్స్కి వెళ్ళిపోవడం నేను తప్పు అని చెప్పాను. ఆయనతో అందరికీ చాలా సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. షూటింగ్లో ఆయన ఉంటే నాకు మంచి విషయాలు చెప్పడమే జరుగుతుంది తప్పితే ఎప్పుడు ఇలాంటి వాక్యాలు ఆయన ఎక్కడ చేయటం మేము ఎప్పుడైతే చూడలేదు అశేష్ నుంచి. ఇది ఏమవుతుందంటే ఈ మధ్యన చిన్న ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం అయిపోయింది కొంతమంది ఆర్టిస్టులకి. దీనివల్ల ఇబ్బందులు కూడా ఫేస్ చేయడం జరిగింది. వాళ్ళు అనాలని అన్నారో ఇలా అనకూడదు అన్న విషయం మాట నోటు దాటిపోయాక తెలిసింది అన్నది ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ విషయంలో చలపతిరావు గారు చాలా బాధపడుతున్నారు. ఆయన క్షమించమని అడిగారు. మేము కూడా మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి చలపతిరావు గారిని క్షమించమని, ఇంకొకసారి ఆర్టిస్టుల తరపు నుంచి ఇలాంటి ఇబ్బందికరమైన వాక్యాలు రావని మేము మాటిస్తూ, అలాంటి వాక్యాలు ఇంకొకసారి అవునా వస్తే మూవీ అడ్మినిస్ట్రేషన్ చాలా సీరియస్గా స్పందిస్తుందని, మెంబర్షిప్ కూడా తీసేయడం జరుగుతుంది అని మీకు తెలియజేస్తూ, ఇది ఇంతటితో సమస్యపై జట్టు మీరు చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అంటే చాలా ఆయన లాస్ట్ 50 నుంచి తండ్రిగా, తాతగా, అన్నయ్యగా, బాబాయ్గా మనందరికీ సుపరిచితమైన వ్యక్తి. ఆయన లొకేషన్ ఉంటే చాలా జాలీగాను, చాలా హోప్ఫుల్గానే ఉంటుంది, ఒక అండగా ఉంటుంది. ఆయన మాటల్లో కూడా ఎంత బాధగా చెప్పారంటే, నేను చేసిన తప్పైపోయింది, తప్పే, దానికి నేను సరిదిద్దుకోను, క్షమించి ఉదయం అన్నట్టే ప్రాధాయపడ్డారు. క్షమించి మీరు వదిలేస్తారని ఇండస్ట్రీ తరఫున నేను చెప్తూ, ఇలాంటిది పొరపాటు ఇంకొకసారి జరగదని కూడా మేము మాటిస్తున్నాం. థ్యాంక్ యూ. చలపతిరావు గారు మేము ఇక్కడ రమ్మంటే పాపం వచ్చారు, నేను వస్తాను, మేము వద్దన్నాం. మహిళా సంఘాల వారికి చలపతిరావు గారు క్షమాపణ చెప్పారు. మా సభ్యుడిగా మూవీ అడ్మినిస్ట్రేషన్ కూడా మహిళా సంఘాలకి మాకు చాలా గౌరవం ఉంది. మా స్టేషన్కి మేము కూడా క్షమాపణ చెప్తే ఇంకోసారిగా జరగదని, దీన్ని ఇంతటితో మీరు వదిలిస్తే మీ పెద్ద మనసు చాటుకోండి. ఈ కేసులో కూడా మీరు ఇతర చేసుకుంటే మంచిగా నేను భావిస్తున్నాను.